హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో వచ్చేసి ఈ ఆప్షన్ వచ్చేసి వేవ్ విజార్డ్. ఇది వేవ్ విజార్డ్ గురించి మనము ఈ వీడియోలో నేర్చుకుందాం. నేను కొన్ని వెక్టర్స్ ఆల్రెడీ ఇక్కడ గీసించాను. అయితే ఇవి వేవ్ విజార్డ్ మనకి ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఇవి ఏంటంటే వెక్టర్స్ ఉన్నాయి. ఇది ఎక్కువ అంటే మనం ఏంటంటే బీడింగ్ డిజైన్స్ కానీ రూల్స్ కానీ ఒకేసారి అన్ని వెక్టర్ కలిపి చేయడానికి ఇది బాగుంటుంది. అయితే ఇక్కడ వచ్చేసి మనం కనబడడానికి బాగుంటుంది. ఇక్కడ వెక్టార్స్ ఉన్నాయి, ఇక్కడ క్రాస్ సెక్షన్స్ గీసి పెట్టాను. సెలెక్ట్ చేసుకునే ముందు వేవ్ విజార్డ్ ఓపెన్ చేద్దాం. వేవ్ విజార్డ్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ టూల్ బాక్స్ వస్తుంది, డైలాగ్ బాక్స్ వస్తుంది. డైలాగ్ బాక్స్లో వచ్చేసి మనకి డ్రైవ్ రైల్స్ ఉన్నాయి. మనము ఒకవేళ ఈ అపోజిట్ యాక్షన్లు ఉంటే కనుక మనం స్ట్రేట్ చేయడానికి ఇది ఉపయోగించుకుంటాం. అన్నీ ఒక డైరెక్షన్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత క్రాస్ సెక్షన్, ఇక్కడ సెట్ క్రాస్ సెక్షన్ ఉంది. ఇక్కడ మనం క్రాస్ సెక్షన్ ఏది సెలెక్షన్ కావాలో అది సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది ఇంటూ మార్క్ రెడ్లో ఉంది, తర్వాత మనకు గ్రీన్ మార్క్ వస్తుంది. తర్వాత క్రాస్ సెక్షన్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇలా కాకుండా ఒకటి కింద ఒకటి ఇలా వెళ్ళినప్పుడు మనము ఎంత లెంత్ ఇవ్వాలి, ఒకటి కిందకి ఒకటి ఎంత ఎంఎంలో ఒకటి అప్ డౌన్ ప్రెస్ చేయాలనేది వీటిలో మనకు ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో ఇవ్వాలి, వాల్యూస్ ఇవ్వాలి. తర్వాత వచ్చేసి కార్నర్ షేప్స్, ఇందులో వచ్చేసి రౌండ్ స్క్వేర్ రెండు ఉంటుంది. మీకు ఇందులో చూపిస్తాను నేను. మనకు కార్నర్ వచ్చేసి రౌండ్ ఉండాలంటే రౌండ్ సెలెక్ట్ చేస్తాం, స్క్వేర్ ఉండాలంటే స్క్వేర్ సెలెక్ట్ చేస్తాం. తర్వాత వచ్చేసి రిలీఫ్ కంబైన్ మోడ్స్, ఇందులో కూడా యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ మెర్జైలో ఇవన్నీ చేయొచ్చు. తర్వాత ఏంటంటే అప్లై చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఎట్లా పనిచేస్తుందో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే వెక్టర్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత చివరిగా ఏంటంటే క్రాస్ సెక్షన్ సెలెక్షన్ చేసుకోవాలి. ఏదైతే చివరిగా సెలెక్ట్ చేసుకుంటామో అది క్రాస్ సెక్షన్ కింద యాడ్ అవుతుంది. ఇప్పుడు వెక్టర్ సెలెక్ట్ చేసాం, క్రాస్ సెక్షన్ లాస్ట్లో సెలెక్ట్ చేసాం, షిఫ్ట్ వర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం వేవ్ విజార్డ్ ఓపెన్ చేయాలి. వేవ్ విజార్డ్ ఓపెన్ చేసినట్టయితే మనకు ఈ రూల్స్ ఒకేసారి అన్నీ ఈక్వల్గా సేమ్ హైట్తో మనకు వస్తాయి. ఈ రౌండ్ షేప్ అనే వేరే దాంట్లో ఇంకో వెక్టార్కు చూపిస్తాను. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు మెర్జ్ అయ్యి అప్లై, తర్వాత క్యాన్సిల్ చేశాను నేను. తర్వాత వచ్చేసి వీటికి ఎట్లా అప్లై చేస్తాం, ఫస్ట్ 2-3 వెక్టర్స్ సెలెక్ట్ చేసుకున్నాము. చివరికి వచ్చేసి ఇది అప్లై చేస్తున్నాం క్రాస్ సెక్షన్ కింద. షిఫ్ట్ వర్డ్ క్రాస్ సెక్షన్ సెలెక్ట్ చేసుకొని వేవ్ విజార్డ్ ఓపెన్ చేయాలి. నాకు ఓపెన్ చేసినట్టయితే యారో మార్క్ ఎట్లా ఉంది, మనకు ఈ క్రాస్ సెక్షన్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో మనకు వస్తుంది. మనము వీటికే వచ్చేసి రూల్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ ద వేవ్ విజార్డ్. ఇప్పుడు ఇవన్నీ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. ఒకవేళ డైరెక్షన్ ఇది వేరే ఉంటే కనుక మనం ఇది యూజ్ చేయాలి. మెర్జ్ అయ్యి తర్వాత ఏంటంటే అప్లై కొట్టాలి. క్లోజ్ చేసేసిన. అట్లా కాకుండా జస్ట్ వెయిట్. ఈ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నాము, ప్రొఫైల్ బాక్స్. తర్వాత వచ్చేసి దీనికి క్రాస్ సెక్షన్ యాడ్ చేస్తున్నాను. వేవ్ విజార్డ్ ఓపెన్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ కార్నర్స్ రౌండ్ వచ్చినాయి కాబట్టి మనం ఇక్కడ ఇంతకు కార్నర్ షేప్స్ ఉన్నాయి. కార్నర్ షేప్లో వచ్చేసి క్లిక్ చేసేస్తే స్క్వేర్ అంటే మనకు
స్క్వేర్లో వస్తుంది. ఇలాగా మనకు ఒకవేళ కార్నర్స్ వచ్చేసి రౌండ్ కావాలంటే రౌండ్ ఇలా వస్తుంది. క్యాన్సిల్. దీనికి వచ్చేసి మనం ఏది అప్లై చేస్తే అది వస్తుంది. సపోజ్ ఈ రెండు అప్లై చేస్తాను. కార్నర్స్ స్క్వేర్ కావాలన్నప్పుడు మనము స్క్వేర్ చేయాలి. తర్వాత మెర్జ్ అప్లై చేస్తే మెర్జ్ వస్తుంది. ఒకవేళ మనం సబ్ట్రాక్ట్ అప్లై చేద్దాం. సబ్ట్రాక్ట్ అప్లై చేస్తే మనకు -10 ఇక్కడ సబ్ట్రాక్ట్ అవుతుంది. ఓకే, క్యాన్సిల్. మనం వెక్టర్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే క్రాస్ సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే వేవ్ విజార్డ్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఏంటంటే క్రాస్ సెక్షన్స్ ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో వచ్చి లెంత్ ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇచ్చింది. ఇక్కడ ఏంటంటే 2%. ఇవన్నీ పర్సెంటేజెస్లు ఉన్నాయి. మనకు ఇప్పుడు 2% ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి మనకు ఇక్కడ వరకు బెండ్ అవుతుంది. ఒకవేళ మనకు 1% పెట్టుకుంటే కనుక మనకు తక్కువ ఏరియా నుంచి బెండ్ అవుతాం, లేదంటే 0.5 కూడా పెట్టుకోవచ్చు. మనకి యాక్చువల్గా అయితే 2 ఉంటేనే మనకు క్లియర్గా ఉంటుంది. డెప్త్ ఆఫ్ అండర్ ప్రెసెస్ 40%. మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ ఎండింగ్కి వచ్చేసరికి 6 వస్తుంది 40%లో. తర్వాత హైట్ ఆఫ్ ఓవర్లాప్స్ 0 ఉంది. మనకు ఇక్కడ పెరగాలనుకున్నప్పుడు ఏంటంటే మనం ఇది కొంచెం పెంచుకోవచ్చు. బంద్. ఓకే ఫ్రెండ్. తర్వాత ఏంటంటే మనం ఇక్కడ ఏంటంటే మెర్జ్ ఆప్షన్ అప్లై చేయాలి. అప్లై, క్యాన్సిల్. మనం ఒకవేళ ఈ 2 వెక్టర్కి అప్లై చేద్దాం. 2 వెక్టర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత షిఫ్ట్ పట్టేసి మనం ఏంటంటే క్రాస్ సెక్షన్ సెలెక్షన్ చేసుకోవాలి. చేసిన తర్వాత మనం వేవ్ విజార్డ్ క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ క్రాస్ సెక్షన్ వచ్చి 8 ఇచ్చాము. టాప్ హైట్ వచ్చేసి మనకి ఇక్కడ అండర్ లెంత్ ఆఫ్ 2 ఉంది. అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండర్ ప్రెస్ అవుతుంది. ఒకవేళ ఇది మనం ఇంతకుముందు లాగానే ఒకవేళ 1 చేసుకోవచ్చు, లేదంటే 0.5 చేసుకోవచ్చు. తర్వాత మెర్జ్ అయ్యి లేదంటే యాడ్ ఆప్షన్ ఉంది. మెర్జ్ లేదంటే సబ్ట్రాక్ట్ చేయాలనుకుంటే సబ్ట్రాక్ట్ కూడా చేసుకోవచ్చు. తర్వాత అప్లై.